సో గోల్డ్లో ఎంట్రీ తీసుకున్నాను ఈ పర్పుల్ జోన్ దగ్గర. పర్పుల్ జోన్ అనేది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 5 minutes టైం ఫ్రేమ్లోనే ఇంపార్టెంట్ జోన్ ఇది. సో ఇది కొద్దిగా రిస్కీ ట్రేడ్, నో ప్రాబ్లం. ఎంట్రీ తీసుకున్నాను 0.6 లాట్స్తో ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ వచ్చేసి ఈ జోన్ కింద పెట్టుకున్నాను. టార్గెట్ వచ్చేసి ఈ ఏదైతే పర్పుల్ జోన్ ఉందో ఈ పర్పుల్ జోన్ వరకు టార్గెట్ పెట్టుకున్నాను. సో మార్కెట్ ఇంతకుముందు ఏం చేసింది, ఈ పర్పుల్ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్ ఉండే, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ఫాల్ కావాలి. కానీ ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, ఈ పర్పుల్ జోన్ని టచ్ అవ్వకుండానే డౌన్ఫాల్ అయింది. సో మళ్ళీ మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వస్తే ఈ జోన్కి మళ్ళీ మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది. సో మార్కెట్ ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఎంట్రీ తీసుకున్నాను. ఇదే ట్రేడ్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. సో టెలిగ్రామ్లో కూడా ఇక్కడ అప్డేట్ చేశాను, ఇచ్చాను. సో ఇది రిస్కీ ట్రేడ్, బట్ నో ప్రాబ్లం. ఎంట్రీ తీసుకున్నాను, చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. అండ్ ఇక్కడ మార్కెట్ చూడండి, ఈ జోన్ అనేది వెరీ 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 స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగింది, ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగింది, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పెరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ప్రాపర్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది, ఇక్కడ హ్యామర్ క్యాండిల్ అనేది వచ్చింది. సో ఆ క్యాండిల్ కన్ఫర్మేషన్తోనే నేను ఎంట్రీ తీసుకున్నాను. సో ఇంత స్ట్రాంగ్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, అందుకని నేను ఎంట్రీ తీసుకున్నాను. ఓకే, నాకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, నేను ఎగ్జిట్ అయిపోతున్నా. సో ఆఫ్టర్ లాంగ్ టైం నాకు స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది, నో ప్రాబ్లం. నెక్స్ట్ సెటప్ గురించి వెయిట్ చేస్తా. ప్రాపర్ సెటప్ నెక్స్ట్ సెటప్ వస్తే ట్రేడ్ తీసుకుంటా. ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను గ్రూప్లో అప్డేట్ చేస్తాను. సో యాక్టివ్గా ఉండండి, మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. గ్రూప్లో అయితే నాకు తెలిసి ఇక్కడ నుంచి మార్కెట్ అయితే అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది, ఇఫ్ ఇన్ కేస్ ప్రాపర్ బ్రేక్ డౌన్ అయితే తప్ప. లేదైతే ఖచ్చితంగా మార్కెట్ ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది, లేదా దీన్ని ప్రాపర్ మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది. సో చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. ఇంకొకటి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీస్తో నేను ఎంట్రీ తీసుకోనికి రీజన్ ఏంటంటే, ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఉన్న లిక్విడిటీని స్విప్ చేసింది. సో లిక్విడిటీని స్విప్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్తే పైకి వెళ్ళే అవకాశం ఉంది. సో చూద్దాం. సో ఇంకొక విషయం మీకు చెప్పాలి, నేను మళ్ళీ ఎంట్రీ తీసుకుంటున్నా 1 లాట్తో ఎంట్రీ తీసుకున్నా. నాకు తెలుసు మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది. ఇక్కడ మార్కెట్ ఏం చేసిందంటే, ఇక్కడ ఉన్న లిక్విడిటీని కూడా ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్ స్విప్ చేసింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది, సో చూద్దాం మార్కెట్ ఏం చేస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది, $200 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఓకే మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో మూవ్మెంట్ ఇస్తుంది, స్ట్రాంగ్ మూవ్మెంట్, ఎక్సలెంట్ మూవ్మెంట్ ఇచ్చింది. నేను 50% బుక్ చేసేస్తాను. ఓకే, నేను 50% బుక్ చేసేసాను, ఇంకా 50% టార్గెట్ వరకు వెయిట్ చేస్తా. సో ఆల్రెడీ నాకు ఈ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చింది $300. సో $300 ప్రాఫిట్ వచ్చింది. నా స్టాప్ లాస్ని కూడా డిక్రీజ్ చేసేస్తున్నాను. సో స్టాప్ లాస్ని కూడా డిక్రీజ్ చేసేసాను. మార్కెట్ అనేది ఇక్కడ వరకు వెళ్తుంది, ఇక్కడ వరకు నా పూర్తి టార్గెట్ చూస్తా. సో చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. అండ్ అంతకుముందు మీకు ఒక విషయం చెప్పాలి. సో ఎక్సలెంట్ మూవ్మెంట్ ఇస్తుంది మార్కెట్, ఎక్సలెంట్ మూవ్మెంట్. సో మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ మూవ్మెంట్ ఇస్తుంది కూడా. మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తుంది కూడా. సో నేను లాస్ట్ 9th డేట్ నుంచి చూద్దాము. సో ఇక్కడ నుంచి చూద్దాము. సో నాకు లాస్ట్ వీక్, ఈ వీక్ మండే నుంచి స్టార్ట్ అయింది కదా వీక్, 9th డేట్ నుంచి మండే నుంచి స్టార్ట్ అయింది. సో ఈ వీక్లో నాకు ఒక్క స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వలేదు. స్టాప్ లాస్ హిట్ అయింది ఈ రోజు, ఇంతకుముందు ట్రేడ్ తీసుకున్నా కదా మీ కళ్ళ ముందరనే, అది ఒక్కటే స్టాప్ లాస్ హిట్ అయింది. అది కాకుండా ఏ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, అందుకనే ఎస్ఎల్ వీడియోస్ ఒక్కటి కూడా పెట్టలేదు. ఒకసారి చూడండి, నేను ట్రేడ్స్ కూడా ఎక్కువ చేయలేదు. అంటే ఒక్కసారి నాకు ఒక ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చింది అనుకో, నేను మళ్ళీ ఇంకొక ట్రేడ్ చేయలేదు. సో ఈరోజు చూడండి, 9th డేట్ రోజు నేను ట్రేడ్ తీసుకున్నాను, 2 ట్రేడ్స్ తీసుకున్నాను. ఒకటి బయింగ్ సైడ్ తీసుకున్నాను, ఇంకొకటి సెల్లింగ్ సైడ్ తీసుకున్నాను. సో 2 టార్గెట్స్ అనేవి హిట్ అయిపోయినాయి. ఇది ఎందులో తీసుకున్నాను, గోల్డ్లో తీసుకున్నాను, ఒకటి బీటీసీలో తీసుకున్నాను. సో 2 టార్గెట్ అనేవి హిట్ అయింది. దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత నేను ఎక్కువ ట్రేడ్ చేసింది బీటీసీలోనే ట్రేడ్ చేశాను. బీటీసీ మార్కెట్ అనేది ట్రెండ్ డౌన్ సైడ్కి షిఫ్ట్ అయిపోయినంటే మొత్తం డౌన్ సైడ్ ట్రేడ్సే ఐడెంటిఫై చేసిన, డౌన్ సైడ్ ట్రేడ్సే తీసుకున్నా. 10th డేట్ రోజు కానీ, 11th డేట్ రోజు కానీ, 12th డేట్ రోజు కూడా నేను డౌన్ సైడ్ ఎంట్రీసే తీసుకున్నా. సో మొత్తం సెల్ సైడ్ ఎంట్రీసే. ఈ రోజు మాత్రమే నేను అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా. ప్రతి ట్రేడ్ కూడా నాకు టార్గెటే ఇచ్చేసింది. సో మనం ఎండ్ ఆఫ్ ద వీక్ ప్రాఫిట్లో ఉండాలి అంటే, నాకు ఇక్కడ ఫస్ట్ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ 10th రోజు ఒకటే ట్రేడ్ చేసిన, 11th రోజు ఒకటే ట్రేడ్ చేసిన, 12th రోజు కూడా ఒకటే ట్రేడ్ చేసిన. సో రీజన్ ఏంటంటే, నాకు ఆల్రెడీ ఆ డేట్లో నాకు డే టార్గెట్ అనేది మార్నింగే కంప్లీట్ అయింది. సో డే టార్గెట్ మార్నింగ్ కంప్లీట్ అయితే మళ్ళీ నాకు ట్రేడ్ చేయాల్సిన అవసరం ఏముంది, నాకు ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను
రిస్క్ చేసి ఉన్న ప్రాఫిట్ని లాస్ చేసుకోవడం కంటే ప్రాఫిట్ తీసుకొని మార్కెట్లో నుంచి బయటపడడం బెస్ట్. సో అతి ఆశ ఉండొద్దు. ఒక మనం స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావాలి అంటే ఎస్పెషల్లీ మనకు ఉండాల్సింది ఏంటి అంటే అతి ఆశ ఉండకపోవడం. అది ఉంటే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతాం. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఒక ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చిన వెంటనే ఆగరు, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ చేస్తారు. ప్రాఫిట్ వచ్చింది మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ చేస్తారు. లాస్ వచ్చింది అనుకో, అప్పుడు డైజెస్ట్ చేసుకోలేకపోతారు ఆ లాస్ని. మళ్ళీ ట్రేడ్ చేస్తారు. ట్రేడింగ్ చేస్తూనే ఉంటారు. సో అది తప్పు. సో మనకు ఒక ట్రేడ్లో ఫస్ట్ మనకు ప్రాఫిట్ వచ్చింది అంటే ఆ ప్రాఫిట్ని ఎటు తిరిగి మనం ఇంటికి తీసుకెళ్లే విధంగా ఉండాలి. అది ఎట్టి పరిస్థితిలో. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 100 రూపాయల ప్రాఫిట్ వస్తే 100 రూపాయల్లో మినిమం 80 రూపీస్ నువ్వు ఇంటికి తీసుకెళ్ళాలి. మినిమం 80. ఒక 20 నువ్వు రిస్క్ చేసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ ట్రేడ్లో రిస్క్ చేసి లాస్ అయినావంటే నో ప్రాబ్లం. అట్లా లాస్ అయినప్పుడు లాసే. బట్ 80 రూపీస్ మాత్రం నువ్వు ఇంటికి తీసుకుని వెళ్ళాలి. 100కు 100 రూపీస్ మాత్రం ఎప్పుడు లాస్ అవ్వద్దు. దానివల్ల ఏమవుతుందంటే నీకు వచ్చిన ప్రాఫిట్ పోతుంది అండ్ నీ క్యాపిటల్ కూడా పోతుంది. మైండ్ సెట్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అది చేయదు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ ట్రేడ్లోనే సెకండ్ ట్రేడ్లోనే ప్రాఫిట్లో ఉంటే తర్వాత మీరు ట్రేడింగ్ చేయకండి. నాకు మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి, బట్ అయినా సరే నేను ట్రేడింగ్ చేయలేదు. రీజన్ ఏంటంటే సింపుల్ రీజన్, నాకు తెలుసు నా డే టార్గెట్ ఏందో, నాకు తెలుసు నేను ఎక్కడ స్టాప్ చేయాలో ట్రేడింగ్. సో అందువల్లనే నేను ఇన్ని రోజుల వరకు ప్రాఫిట్లో ఉన్నా. ఈ వీక్ మొత్తం ప్రాఫిట్లో ఉన్నా. సో నేను ప్రతిరోజు అదే చేస్తా. ఈ ట్రేడ్స్ కూడా నేను ప్రతి ఒక్కటి నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేసిన. ప్రతి ఒక్కటి నేను ఏదైతే ట్రేడ్ తీసుకున్నానో ప్రతి ఒక్కటి టెలిగ్రామ్లో వచ్చిన ట్రేడే, టెలిగ్రామ్లో అప్డేట్ చేసిన ట్రేడే. అది తప్ప నేను వేరే ట్రేడ్స్ కూడా తీసుకోలేదు. సో మార్కెట్ డౌన్ డైరెక్షన్లో వెళ్తుంది. సో నేను ఏం చేస్తా అంటే స్టాప్ లాస్ని ఎంట్రీ దగ్గర పెట్టేస్తా. నాకు స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్, టార్గెట్ అయితే ఎంట్రీ దగ్గర ఓకే ఎగ్జిట్ అయిపోతున్నా. నేను 50% టార్గెట్ బుక్ చేసిన, 50% ఎంట్రీ దగ్గరనే ఎగ్జిట్ అయిపోతున్నా. సో అందుకనే రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. మనకి ఏమైంది ఇక్కడ 1:1 టార్గెట్ ఇచ్చేసింది. నేను 50% బుక్ చేసేసిన, నాకు ఇక్కడ $300 ప్రాఫిట్ వచ్చేసింది ఆల్రెడీ. సో $300 నాకు ప్రాఫిట్ వచ్చింది, చాలు కదా. ఎంట్రీ తీసుకున్న $300 ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తే మనకి ఏమవుతుండే బిగ్ ప్రాఫిట్ వస్తుండే. ఇప్పుడు మనం అనుకునే డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళలేదు కాబట్టి స్మాల్ ప్రాఫిట్ వచ్చింది. బట్ ప్రాఫిట్ అయితే వచ్చింది కదా, నేను లాస్ట్లో అయితే కన్వర్ట్ చేసుకోలేను కదా ఈ ట్రేడ్ని. అది ఇంపార్టెంట్. మార్కెట్ చూడండి పెద్ద విక్స్ క్రియేట్ చేస్తుంది అండ్ క్యాండిల్ సైజ్ కూడా బిగ్ క్యాండిల్స్ వస్తున్నాయి. సో ఇట్లాంటి మార్కెట్లో మనం రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ మనం అనుకునే డైరెక్షన్లో మార్కెట్ 1% వెళ్ళినా సరే మనం ఆ ట్రేడ్లో ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్లో కన్వర్ట్ చేసుకోవద్దు ట్రేడ్ని. అయితే బిగ్ ప్రాఫిట్ ఉండాలి, లేదంటే స్మాల్ ప్రాఫిట్ ఉండాలి. సో మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఇది నా టెలిగ్రామ్. ఇందులో నేను ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇస్తాను. నేర్చుకుంటూ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.